రోగం అనే మిషతోటో, యాక్సిడెంట్ అనే మిషతోటో, ఏదో ఒక కారణంతోటో మనిషి అన్నవాడు, మానవుడు అన్నవాడు ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు. కొంతమంది అదే గుండె బలహీనతతో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. కొంతమందికి ఆయుష్కాలం ఇస్తున్నాడు ఆయన చిత్తం ఉంది కాబట్టి. కొంతమందికి ప్రార్థన చేసిన వాళ్ళ సమయం అక్కడికి అయిపోయింది కాబట్టి ప్రభు తీసుకెళ్లిపోతున్నాడు. ఇదేంటి, వాళ్ళకి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందన్నారు, మరి ఈయనకి ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థ రాలేదంటే ఈయన సమయం అయిపోయింది. ఈయన పిలుపు వచ్చేసింది. ఈయన మహిమలో ఉండవలసిన సమయం వచ్చేసింది కాబట్టి ఆ వ్యాధి అనే మిషతో దేవుడు తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని వదలాలో నీకు తెలియదు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఒక ఆలోచన చేసుకోవాలి. ఈ భూ సంబంధంగా నీ కుటుంబాన్ని దిద్దుబాటు చేసుకున్నా, నీ భవిష్యత్తు చూసుకున్నా, నీ జీవితంలో ఎన్ని పరిస్థితుల గురించి ఆలోచించుకున్నా, వీటితో పాటు నువ్వు కలిగి ఉండాల్సిన ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, ఏ క్షణం ఈ లోకాన్ని వదులుతానో తెలియదు. ఏ క్షణం ఈ లోకాన్ని వదిలినా, లేదా ఏ క్షణం నా ప్రభు మధ్యాకాశానికి వచ్చి భక్తులారా రండి అని ప్రభు పిలిచినా నేను నేరుగా వెళ్ళి నా తండ్రి దగ్గర నిలబడేటువంటి ఆ కృప నాకు కావాలి అని ఆశపడే బిడ్డగా నువ్వు ఉండాలి.